హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం కంజంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకి 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇందులో ఫర్, ఎన్, నార్, బట్, ఆర్, ఎట్, సో వీటిని కంజంక్షన్స్గా యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇందులో ఇఫ్, వెన్, వైల్, బికాస్, ఆల్దో, యాజ్, సిన్స్, అన్లెస్ ఇలాంటి వాటిని మనం కంజంక్షన్స్గా యూజ్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి కొరిలేటివ్ కంజంక్షన్. ఇందులో మనం ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, బోత్, అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్ వీటిని కంజంక్షన్స్గా యూజ్ చేస్తాం. అయితే ఇవాళ క్లాస్లో మనం కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి, వీటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, అంతేకాదు ఫర్ని కంజంక్షన్గా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఫర్ని ప్రిపోజిషన్గానే కదా యూజ్ చేసాం. ఇవాళ క్లాస్లో ఫర్ని కంజంక్షన్గా ఎలా యూజ్ చేయొచ్చు, దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు అసలు కంజంక్షన్ అంటే ఏంటి చూడండి. కంజంక్షన్ అంటే ఏదైనా కానీ ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ 2 ఈక్వల్ పార్ట్స్ని జాయిన్ చేసిందనుకోండి, దాన్నే మనం కంజంక్షన్ అంటాం. అది వర్డ్ ప్లస్ వర్డ్ అయినా ఉండొచ్చు, ఫ్రేజ్ని కలిపినా సరే, క్లాజ్ని కలిపినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టీ అండ్ కాఫీ. దీని అర్థం ఏంటి? నాకు టీ మరియు కాఫీ ఇష్టం అని. ఇక్కడ టీ అంటే ఒక నౌన్, కాఫీ అనేది ఒక నౌన్. 2 నౌన్స్ని ఎండ్ అనే వర్డ్ జాయిన్ చేసింది కాబట్టి దీన్ని కంజంక్షన్ అంటాము. అయితే దీన్ని కోఆర్డినేటింగ్ అనాలా, సబార్డినేటింగ్ అనాలా అన్నది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కంజంక్షన్ అంటే ప్రతిసారి 2 నౌన్స్ని కనెక్ట్ చేస్తేనే కాదు, వెర్బ్ని అయినా, యాడ్వర్బ్ని అయినా, నౌన్ని అయినా, ఎడ్జెక్టివ్ని కనెక్ట్ చేసినా కానీ దాన్ని కంజంక్షన్ అనే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ సింగ్ అండ్ డ్యాన్స్. సింగ్ అనేది ఏంటి? ఒక వెర్బ్. డాన్స్ అనేది కూడా వెర్బే. 2 వెర్బ్లని ఎండ్ అనే వర్డ్ కనెక్ట్ చేసింది కాబట్టి ఇది కంజంక్షన్ అవుతుంది. అలాగే షీ స్మార్ట్ బట్ లేజీ. ఆమె స్మార్ట్ కానీ బద్ధకస్తురాలు. స్మార్ట్ అనేది అడ్జెక్టివ్, లేజీ అనేది కూడా అడ్జెక్టివ్. 2 అడ్జెక్టివ్స్ని బట్ అనే వర్డ్ కనెక్ట్ చేసింది కాబట్టి ఇది కంజంక్షన్ అవుతుంది. అలాగే షీ వర్క్డ్ క్విక్లీ బట్ క్వైట్లీ. క్వైట్లీ అనేవి యాడ్వర్బ్స్. 2 యాడ్వర్బ్స్ని బట్ అనే కంజంక్షన్ కనెక్ట్ చేసింది. చూసారా, ఇలా 2 వర్డ్స్ని కనెక్ట్ చేయొచ్చు లేదా 2 ఫ్రేజెస్ని అయినా కనెక్ట్ చేయొచ్చు. ఫ్రేజ్ అంటే చూడండి, ఒక వర్డ్ కన్నా కానీ ఎక్కువ ఉండాలి అండ్ సబ్జెక్ట్ వెర్బ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్ బట్ బ్యాడ్ ఎట్ కుకింగ్. షీ ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్ బట్ బ్యాడ్ ఎట్ కుకింగ్. ఇక్కడ గుడ్ ఎట్ పెయింటింగ్ అనే ఫ్రేజ్ని, బ్యాడ్ ఎట్ కుకింగ్ అనే ఫ్రేజ్ని, 2 ఫ్రేజెస్ని బట్ అనే వర్డ్ కనెక్ట్ చేసింది కాబట్టి ఇది కూడా కంజంక్షన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ సబ్జెక్ట్ అనేది షీ, ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకేనా, బీ ఫామ్లో మెయిన్ వెర్బ్. షీఈస్ గుడ్ అంటాం కదా, షీఈస్ గుడ్ ఎట్ పెయింటింగ్. ఆమె పెయింటింగ్లో బాగా చేస్తుంది కానీ బట్ బ్యాడ్ ఎట్ కుకింగ్లో సరిగా చేయలేదు అని దీని అర్థం. అదే 2 క్లాజెస్ని అయినా కానీ జాయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దే ప్లాన్ ద ట్రిప్ బట్ దే డిడ్ంట్ బుక్ టికెట్స్. దే ప్లాన్ ద ట్రిప్, వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేశారు బట్ కానీ దే డిడ్ంట్ బుక్ టికెట్స్, వాళ్ళు టికెట్స్ బుక్ చేయలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది అంటే ఇది ఒక క్లాస్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది అంటే ఇది కూడా ఒక క్లాస్. 2 క్లాజెస్ని బట్ అనే కంజంక్షన్ కనెక్ట్ చేసింది, బట్ అనే వర్డ్ కనెక్ట్ చేసింది కాబట్టి దీన్ని కూడా కంజంక్షన్ అని అంటాము. ఓకేనా. అయితే చూడండి, ఈ కంజంక్షన్స్లో దేన్ని ఎప్పుడు సబార్డినేట్ అనాలి, ఎప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పర్సన్ బాగలేదనుకోండి, షీ సిక్, అందువల్ల ఆమె మీటింగ్కి అటెండ్ కావట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటాం? షీ కాంట్ అటెండ్ ద మీటింగ్. షీ సిక్, షీ కాంట్ అటెండ్ ద మీటింగ్. అయితే షీ సిక్ అనేది కాజ్ లేదా రీజన్. షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ అనేది ఆమెకి బాగా లేకపోయిన రీజన్ వల్ల ఆమె అటెండ్ కాలేకపోతుంది కాబట్టి ఇది రిజల్ట్ అవుతుంది. ఓకేనా, ఇది రీజన్, ఇది రిజల్ట్. అయితే మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు అయితే ఎలాంటి కంజంక్షన్ యూజ్ చేయకుండా చెప్పచ్చు. షీ సిక్, షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ అని. అంటే దాని అర్థం ఏంటి? ఆమెకి అస్వస్థత, అనారోగ్యంగా ఉంది, ఆమె మీటింగ్కి అటెండ్ కాలేదు అని. అయితే జనరల్గా మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం?
కంజంక్షన్ యూజ్ చేసి ఈ రెండు సెంటెన్సెస్ని కలిపి చెప్తాం. ఇవి రెండు వేరు వేరు సెంటెన్సెస్. షీ సిక్, ఆమె అనారోగ్యంతో ఉంది. షీ కాంట్ అటెండ్ ద మీటింగ్, ఆమె మీటింగ్కి అటెండ్ కాలేదు. కానీ ఆమె అనారోగ్యంతో ఉన్న కారణం వల్ల ఆమె అటెండ్ కావడం లేదు కాబట్టి మనం ఇక్కడ తెలుగులో ఇలా చెప్తూ ఉంటాం, ఆమె అనారోగ్యంతో ఉంది కాబట్టి ఆమె మీటింగ్కి రాలేదు అని చెప్పచ్చు. లేదా ఏదైతే ఈ రీజన్ ఉందో రీజన్నే మనము ఎంఫసైజ్ చేసి ఆమె అనారోగ్యంతో ఉన్నందున, చూసారా రీజన్ మీద ఎంఫసైజ్ చేసి చెప్తున్నా, ఆమె అనారోగ్యంతో ఉన్నందున ఆమె మీటింగ్కి రాలేదు అని చెప్పచ్చు. లేదా ఇదే సెంటెన్స్ని ఆమె మీటింగ్కి రాలేదు అని స్టార్ట్ చేసి చెప్పచ్చు, ఆమె మీటింగ్కి రాలేదు ఆమె అనారోగ్యంగా ఉన్నందున అని కదా. అయితే ఎప్పుడైతే చూడండి మనం వీటిలో ప్రిపోజిషన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టచ్చో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అనారోగ్యంతో ఉంది కాబట్టి ఆమె మీటింగ్కి రాలేదు అని చెప్పడానికి మనం ఇలా చెప్పచ్చు ఇంగ్లీష్లో, షీ సిక్, ఆమె అనారోగ్యంతో ఉంది కామా, ఇక్కడ ప్రిపోజిషన్ ఇక్కడ కంజంక్షన్ పెట్టి తర్వాత సెంటెన్స్ రాయాలి. సో షీ కాంట్ అటెండ్ ద మీటింగ్, సో కాబట్టి షీ కాంట్ అటెండ్ ద మీటింగ్, ఆమె మీటింగ్కి అటెండ్ కాలేదు. సో ఇది ఏమవుతుంది, సో అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. ఏ రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేసింది, రీజన్ని రిజల్ట్ని జాయిన్ చేసింది కదా. అయితే ఇదే ప్లేస్లో నేను యాజ్ అని పెట్టచ్చు. అయితే యాజ్ అనేది దేనికి పెడతాం, రిజల్ట్కి పెట్టాం, రీజన్కి పెడతాం. ఆమె అనారోగ్యంతో ఉన్నందున, చూసారా ఇక్కడేమో షీ సిక్, మనం రీజన్ ఏంటో చెప్తున్నాం, ఆమెకి బాగాలేదు కాబట్టి ఆమె మీటింగ్కి అటెండ్ కాలేదు అని చెప్తున్నాం. కానీ దీన్నే మనము రీజన్నే ఎంఫసైజ్ చేసి ఆమె అనారోగ్యంతో ఉన్నందున అని చెప్పడానికి యాజ్ షీ సిక్ షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ అని అంటాం. లేదా దీన్ని తిప్పి రాయచ్చు, షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ యాజ్ షీ సిక్ అని. అయితే మీరు ఈ మూడు సెంటెన్స్ని చూస్తే గనక చూడండి, షీ సిక్ తరువాత కామా పెట్టి కంజంక్షన్ని రాశాను. కానీ యాజ్ని యూజ్ చేసినప్పుడు కంజంక్షన్నే నేను సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టాను. యాజ్ షీ సిక్ అంటే యాజ్ పక్కన రీజన్ పెట్టి కామా పెట్టి సెంటెన్స్ రాశాను. కానీ ఇదే యాజ్ని నేను సెంటెన్స్ మిడిల్లో రాసేటప్పుడు మాత్రం, అంటే ముందు రిజల్ట్ పెట్టి తర్వాత రీజన్ పెట్టేటప్పుడు ఎలాంటి కామా యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ చూడండి, షీ సిక్ కామా సో అని పెట్టాను. కానీ ఇక్కడ మాత్రం షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ యాజ్ షీ సిక్ అన్నాను. అర్థమవుతుందా, ఆమె మీటింగ్కి అటెండ్ కాలేదు ఆమె అనారోగ్యంతో ఉన్నందున అని. ఇక్కడ ఎలాంటి కామా పెట్టని అవసరం లేదు. ఓకే, ఎక్కడైతే చూడండి సెంటెన్స్ని నేను చెప్పాను కదా, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి సబార్డినేటింగ్ కంజంక్షన్స్కి తేడా ఏంటి అంటే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నీ సెంటెన్స్ మిడిల్లోనే వస్తాయి. చూడండి ఇదే సెంటెన్స్ని నేను ఇలా రాయచ్చా, సో షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ షీ సిక్ అని రాయచ్చా, రాయకూడదు. మనము షీ సిక్ సో షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ అని మాత్రమే రాయాలి. అంటే ఎప్పుడైతే మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని యూజ్ చేసామో అవి సెంటెన్స్ మధ్యలో వస్తాయి, సెంటెన్స్ స్టార్టింగ్లో రావు. సెంటెన్స్ స్టార్టింగ్లో సో షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ అని నేను చెప్పకూడదు. కానీ యాజ్ని చెప్పచ్చు, యాజ్ని రెండు రకాలుగా చెప్పచ్చు. చూడండి, యాజ్ షీ సిక్ షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ అనొచ్చు, షీ కాంట్ అటెండ్ ద మీటింగ్ యాజ్ షీ సిక్ అనొచ్చు. ఓకేనా, అంటే మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని ఇఫ్, వెన్, వైల్, బికాస్ వీటన్నిటిని, ఇవే కాదు ఇంకా ఉంటాయి, సో దట్, ఈవెన్ ఇఫ్, ఇన్ కేస్, నౌ దట్, వన్స్, ఇలాగా చాలా ఉంటాయి. వీటన్నిటిని సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేయొచ్చు, మిడిల్లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాల్ మీ వెన్ షీ కమ్స్, కాల్ మీ నాకు కాల్ చేయి, వెన్ షీ కమ్స్ ఆమె వచ్చినప్పుడు, లేదా వెన్ షీ కమ్స్ కాల్ మీ ఆమె వచ్చినప్పుడు కాల్ చేయి. ఇక్కడ వెన్ని యూజ్ చేసేటప్పుడు కామా పెట్టలేదు, కానీ సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు కామా పెట్టాను, చూసారా. కానీ ఇదే నేను కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఎండ్తో స్టార్ట్ చేయను, నార్తో స్టార్ట్ చేయను, బట్తో, సోతో, వీటితో స్టార్ట్ చేయను. ఓకేనా, కేవలం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే సెంటెన్స్ స్టార్టింగ్లో అయినా పెట్టచ్చు, మిడిల్లో అయినా పెట్టచ్చు కంజంక్షన్స్ని. ఓకేనా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అది. అయితే ఇప్పుడు ఫర్ని కంజంక్షన్గా ఎలా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. చూడండి, నేను మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ చెప్పేటప్పుడు 1 by 1 ప్రతి ఒక్కదాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ జస్ట్ మనం ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ ఫర్ని కంజంక్షన్గా ఎలా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. చూడండి,
షీ వర్క్డ్ హార్డ్ ఫర్ 5 hours. దీని అర్థం ఏంటి? షీ వర్క్డ్ హార్డ్ ఫర్ 5 hours. షీ వర్క్డ్ హార్డ్ ఫర్ 5 hours. ఆమె 5 గంటల పాటు పని చేసింది కదా. ఇక్కడ ఫర్ అనేది ఏంటి? కంజంక్షనా? 2 వెర్బ్స్ని జాయిన్ చేసిందా? వర్క్డ్ అనేది వెర్బ్ కదా, 5 hours అనేది వెర్బా? కాదు కదా. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ని జాయిన్ చేయలేదు. ఇక్కడ ఫర్ అనేది ఒక ప్రిపోజిషన్. ఓకేనా. అలాగే షీ బాట్ ఏ వాచ్ ఫర్ యూ. ఆమె నీ కోసం ఒక వాచ్ కొన్నది. ఇక్కడ కూడా 2 నౌన్స్ని జాయిన్ చేసిందా? కాదు. కాబట్టి అంటే ఈక్వల్ పార్ట్స్ని జాయిన్ చేసిందా? ఏ వాచ్ అనేది నౌనే, యూ అనేది ప్రనౌను, కానీ ఈక్వల్ పార్ట్స్ కాదు. ఓకేనా. నీ కోసం కొన్నది అనేది. ఓకేనా. అయితే ఇక్కడ ఫర్ అనేది కూడా ప్రిపోజిషన్నే. షీ వాజ్ లేట్ ఫర్ ద వెడ్డింగ్. ఆమె వెడ్డింగ్కి లేట్ అయింది. ఇక్కడ ఫర్ అనేది కూడా ప్రిపోజిషన్నే. మరి ఎప్పుడు కంజంక్షన్గా యూజ్ చేస్తాం? చూడండి, మనం ఇలా ఫర్ అంటే అర్థం ఏంటంటే కంజంక్షన్గా యూజ్ చేసినప్పుడు కారణంగా, ఆ కారణంగా అన్న మీనింగ్ వస్తుంది. మనం ఇలా అంటుంటాం కదా, హీ లెఫ్ట్ ఎర్లీ యాజ్ హీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్. హీ లెఫ్ట్ ఎర్లీ, అతను త్వరగా వెళ్ళిపోయాడు. ఎందుకు? యాజ్ హీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్, తనకి ఒక అపాయింట్మెంట్ ఉన్నందున తను త్వరగా వెళ్ళిపోయాడు. అయితే ఎలాగైతే యాజ్ అని యూజ్ చేశామో ఉన్నందున అనే దాని బదులు ఆ కారణంగా అని చెప్పాల్సినప్పుడు మనం యాజ్ ప్లేస్లో ఫర్ యూజ్ చేయొచ్చు. అయితే ఫర్ అనేది ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఎందుకని? మనం సెంటెన్స్ స్టార్టింగ్లో ఫర్తో స్టార్ట్ చేయలేం. ఫర్ హీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్, హీ లెఫ్ట్ ఎర్లీ అని పెట్టలేం. కేవలం హీ లెఫ్ట్ ఎర్లీ. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏం చేయాలి? కామా పెట్టి తర్వాత కంజంక్షన్ రాయాలి. కామా ఫర్ హీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్, హీ లెఫ్ట్ ఎర్లీ, అతను త్వరగా వెళ్ళిపోయాడు, తనకి ఒక అపాయింట్మెంట్ ఉన్న కారణంగా అన్న మీనింగ్ వస్తుంది. ఇదేమో ఉన్నందున, ఇదేమో ఉన్న కారణంగా. అలాగే షీ వాజ్ హ్యాపీ యాజ్ షీ పాస్ ద ఎగ్జామ్. ఆమె ఆనందంగా ఉంది. ఎందుకు? ఆమె ఎగ్జామ్ పాస్ అయినందున ఆనందంగా ఉంది. ఇదే యాజ్ని ఫర్ యూజ్ చేయొచ్చు కదా. ఫర్ అంటే కారణంగా, ఇదేమో నందున, ఇదేమో కారణంగా. అప్పుడు ఎలా రాయాలి? షీ వాజ్ హ్యాపీ ఫర్ షీ పాస్ ద ఎగ్జామ్. షీ వాజ్ హ్యాపీ ఫర్ షీ పాస్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ పాస్ అయిన కారణంగా హ్యాపీగా ఉంది. ఓకేనా. అంటే ఫర్ యూజ్ చేసేటప్పుడు మర్చిపోకండి కామా యూజ్ చేయాలి. ఓకేనా. రాసేటప్పుడు మాత్రం కామా పెట్టి కంజంక్షన్ రాయాలి. ఎందుకని? ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. దీన్ని మనం సెంటెన్స్ స్టార్టింగ్లో అయినా రాయొచ్చు ఇలాగా, యాజ్ ఇట్ వాజ్ కోల్డ్. అది చల్లగా ఉన్నందున షీ వెంట్ ఇన్సైడ్, ఆమె లోపలికి వెళ్ళింది. లేకపోతే షీ వెంట్ ఇన్సైడ్ యాజ్ ఇట్ వాజ్ కోల్డ్ అని రాయొచ్చు. కానీ ఫర్ని అలా రాస్తామా? చెప్పాను కదా, అలా రాయకూడదు. ఎందుకని? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేయకూడదు, సెంటెన్స్ మిడిల్లోనే యూజ్ చేయాలి. ఓకేనా. సో ఫర్ ఇట్ వాజ్ కాల్డ్ షీ వెంట్ ఇన్సైడ్ అని అనకూడదు. ఓకేనా. అలాగే వీ క్యాన్సిల్ ద ట్రిప్ ఫర్ ద వెదర్ వాజ్ బ్యాడ్. దీని అర్థం ఏంటి? వీ క్యాన్సిల్ ద ట్రిప్, మేము ట్రిప్ క్యాన్సిల్ చేసాం. దేని కారణంగా? ఫర్ ద వెదర్ వాజ్ బ్యాడ్, వెదర్ బాగా లేని కారణంగా వీ క్యాన్సిల్ ద ట్రిప్, మేము ట్రిప్ క్యాన్సిల్ చేశాము. లేకపోతే దే ఆర్ రెస్టింగ్ ఫర్ దే వర్క్డ్ ఆల్ డే. దీని అర్థం ఏంటి? దే ఆర్ రెస్టింగ్, వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. దేని కారణంగా? ఫర్ దే వర్క్డ్ ఆల్ డే, వాళ్ళు రోజు మొత్తం పని చేసిన కారణంగా వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇలాగా ఫర్ని కంజంక్షన్గా రాయొచ్చు. అయితే ఎలాంటి కంజంక్షన్? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇది సెంటెన్స్ స్టార్టింగ్లో రాదు. మిగిలిన కంజంక్షన్స్ నేను సబార్డినేట్ కంజంక్షన్స్ చెప్పాను కదా, ఇఫ్, వెన్, ఈవెన్ దో, యాజ్ దో, సో దట్, వన్స్, ఇలాంటివి మొత్తం, వీటి మొత్తాన్ని సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేయొచ్చు, మిడిల్లో యూజ్ చేయొచ్చు. కానీ ఫర్ని మాత్రం, అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏవి అయినా కానీ వాటిని సెంటెన్స్ మిడిల్లోనే యూజ్ చేస్తాము. ఓకేనా. స్టార్టింగ్లో యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతా కంజంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.